డిబేట్ బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్కు కలిసి వస్తుందా? భారతీయ జనతా పార్టీకి ఒక కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి పరిస్థితి. సో కేంద్రం ఏం నిర్ణయం తీసుకోబోతోంది, కేంద్రం ఎట్లాంటి స్వీకరించబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమైనా సంస్కరణల దిశగా మళ్ళీ పంపిస్తుందా? సో ప్రస్తుతానికి ఢిల్లీ వేదికగా చర్చ నడుస్తోంది. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నడుస్తోంది ప్రస్తుతానికి. సో ఇట్లా నేపథ్యంలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుతున్నారు. బట్ బీజేపీ ఇప్పటికే కులగణన చేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. రైట్, కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. కృష్ణతేజ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్కారం శ్రీకాంత్, చెప్పారండి. సో ఇదొక పొలిటికల్ ఈక్వేషన్ లానే కనిపిస్తుంది. ఎక్కడ అన్ని పార్టీలను కలుపుకొని ఏకపక్షం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది లేదు, ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నారు అని ఒక బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మోరోవర్ ఈ సమయం సరిపోతుందా? సో ఈ సమయం లోపల ఇప్పటికే రిజర్వేషన్లు కేటాయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ గడువు కూడా అయిపోతుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు. ఇప్పుడు ఢిల్లీలో పెట్టేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో కేంద్రం మీద చేసేటువంటి ఒత్తిడి, కేంద్రం దిగొస్తుంది అనుకుంటున్నారా? ఎట్లా చూస్తున్నారు శ్రీకాంత్? ఇప్పుడు తినబోయే ముందు రుచిరెందుకు కానీ ముందు ఇది అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేవంత్ అన్న పెట్టింది కూడా ఒక పక్కా దీర్ఘకాల రోడ్ మ్యాప్ తీసుకునే. ఇవాళ అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లు పాస్ అయినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఆర్డినెన్స్ పంపించమని ఇదే బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ పంపించమని ఒత్తిడి తెచ్చినారు. ఇప్పుడు ఆర్డినెన్స్ కి వెళ్ళిన తర్వాత గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం విమర్శలు వస్తున్నాయంటే లోకల్ బాడీలో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పి. ఒకటి మనకు గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇది ఎంపెరికల్ డేటాతోని మా హైకోర్టులోకి ఎంతో మంది వెళ్ళినా కూడా మళ్ళీ ట్రాన్స్పరెంట్ మెకానిజం ద్వారా మనం ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఇష్యూ అరైజ్ ఏమైతుందంటే 9th షెడ్యూల్లో చేర్చి 50% లిమిట్ క్రాస్ అవుతున్నాం కాబట్టి 67% రిజర్వేషన్ దాకా వెళ్తున్నాం కాబట్టి తమిళనాడుతో సమానంగా 9th షెడ్యూల్లో చేర్చనే ఇష్యూ ఇక్కడ వస్తుంది. అసలు 9th షెడ్యూల్ అంటే ఏంటిది? 1973లో 9th షెడ్యూల్లో చేర్చిన ఏదైనా లా అది జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అంటే స్క్రూటినీ నుంచి దానికి కొంచెం వెసులుబాటు ఉంటుందని అప్పుడు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీం కోర్టు. అందుకే చాలా మంది 9th షెడ్యూల్ ఏమని చెప్తున్నారు. దానికి అనుకూలంగా మన 1992లో కేశవనంది భారతి తీర్పులో అప్పుడు తమిళనాడు రిజర్వేషన్ పెంచిందని చెప్పి అప్పుడు కోర్టుకి వెళ్తే కూడా కోర్టు కూడా ఏం చెప్పింది, 50% రిజర్వేషన్ క్రాస్ కావాలంటే కొన్ని స్పెషల్ ఎకనామిక్ క్రైటీరియా, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఎంపెరికల్ డేటా, మళ్ళీ అట్లనే జాగ్రఫికల్ లొకేషన్స్ ఇట్లా కొన్ని క్రైటీరియా అడాప్ట్ చేసుకోమని చెప్పింది. అవన్నీ అడాప్ట్ చేసుకునే అంత లీగల్ ఒపీనియన్ తీసుకునే ముందుకెళ్ళినాం. ఎందుకంటే మీరు మనకు బాగా గుర్తుంటే 2008లో మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ పెంచమని అప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తూ దాని గురించి ఏం చెప్పిందంటే మీరు ఎటువంటి ఎంపెరికల్ స్టాటిస్టికల్ లేటెస్ట్ డేటా లేకుండా మీరు ముందుకెళ్ళలేరు అని చెప్పి. మేము కూడా అసలు క్యాస్ట్ సెన్సస్ చేపట్టే కంటే ముందు తెలంగాణలో అసలు కేంద్రం 2011 to 21 పాపులేషన్ సెన్సస్ A1 ఎన్నోసార్లు అడగడం జరిగింది. కానీ ఏ రోజు ఇప్పటిదాకా పాపులేషన్ సెన్సస్ బయట పెట్టిన ఉదంతాలు లేవు. మళ్ళీ కేంద్రం వాళ్ళు చేయమంటే హాస్యాస్పదంగా మహారాష్ట్ర ఎన్నికలప్పుడు మాట్లాడడం జరిగింది. తర్వాత మేము దానికి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుని 243కి అనుకూలంగానే, కాకపోతే పంచాయతీరాజ్ లో చట్టాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళుకుంటూ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోరుకుంటూనే ముందుకెళ్ళినాం. ఇవాళ ఇష్యూ అరేజ్ ఎక్కడైతుందంటే బాల్ సెంటర్ కోర్టులో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఒక స్పెషల్ ఒక లా తీసుకొచ్చి డెఫినెట్లీ ఇది 9th షెడ్యూల్లో చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా జ్యుడిషియల్ ఇప్పుడు లేకపోతే మమ్మల్ని ఆర్డినెన్స్ రూపంలోనే కంటిన్యూ చేసుకుంటే వీళ్ళు ఏ రకమైన చట్టబద్ధత దాన్ని కల్పిస్తారు సెంటర్ అనేది క్వశ్చన్. ఎందుకంటే బీజేపీ ప్రెసిడెంట్ ఇప్పుడు నూతనంగా ఎంపికైన ప్రెసిడెంట్ ఒక మాట అనడం జరిగింది, ఇది మీరు మీరే అమలు చేసుకోండి, మీరు హామీ ఇచ్చారు మీరు అమలు చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మన అదృష్టవశాత్తు మన ముందు ఇవాళ అంత బీసీ ప్రతిపక్ష నాయకులే ఉన్నారు. ఏంటిదంటే ఆ బీసీలకు ఆ నొప్పి తెలుస్తుందండి. ఎందుకు అంటే అక్కడికి మనం రిజర్వేషన్లు పెంచాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఆ రిజర్వేషన్లకు ఉన్న ఇంపార్టెన్స్ కేవలం చట్ట సభలోనే కాదు, విద్య, వైద్యం, అట్లనే వాళ్ళకి ఏంటిది వాళ్ళ ఉపాధి ఇక్కడ బీసీ విద్యార్థులకు అవసరం. అందుకే ఆయన ఏమంటాడు, మధ్యప్రదేశ్ మోడల్ అనుసరించచ్చు కదా అని చెప్తారు. మధ్యప్రదేశ్ లో గ్రామం ఒక యూనిటీ తీసుకుని అక్కడ ముందుకెళ్తున్నారండి. మధ్యప్రదేశ్ జాగ్రఫీ ఏంటి, తెలంగాణ జాగ్రఫీ ఏంటిది, మధ్యప్రదేశ్ విస్తీర్ణం అంటే తెలంగాణ విస్తీర్ణం ఎంత. డెఫినెట్లీ స్టాటిస్టికల్ గా మాట్లాడితే అది నిలబడదు తెలంగాణలో. ఇప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చి నేను అందుకే మళ్ళీ ఎలాబరేట్ చేస్తున్నాను. ఇలా 9th షెడ్యూల్లో దీన్ని చేస్తేనే మనకి దాని జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఉంటుందండి. లేకపోతే వీళ్ళు 9th షెడ్యూల్లో సెంటర్ చేయలేకపోతే డెఫినెట్లీ బీసీల చిత్తశుద్ధి వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్తారో లోకల్ బాడీలో తెలుస్తుంది. ఎందుకు ఇంత నేను వివరిస్తున్నానంటే ఇక్కడ ఒక పాయింట్ మనకి గమనించాలి. వాళ్ళు పాపులేషన్ సెన్సస్ వాళ్ళు కూడా క్యాస్ట్ సెన్సస్ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది వచ్చే సంవత్సరం.
కానీ దానికి ఇప్పటి దాకా ఒక నిర్ణీత గైడ్ లైన్స్ లేవు. ఎప్పటి దాకా కంప్లీట్ అయితే తెలియదు. అసలు దానికి ఫస్ట్ క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలంటే ముందు పాపులేషన్ సెన్సస్ చేపట్టాలా, దానికి అనుకూలంగా ముందుకెళ్లాలా, మళ్ళీ అది ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. అట్లాంటిది ఒక పరిస్థితుల్లో బీసీలో నెట్టేస్తారో నిజంగా ఆ ఒక పార్టీలో బీసీ నాయకులకి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతాం. ఎందుకంటే బండి సంజయ్ గారు కానీ బండారు దత్తాత్రేయ లాంటి ప్రతిపక్ష నాయకులు, ఇంకా తెలంగాణ సమాజం బీసీ నాయకులలో నుంచి వాళ్ళు ఇంకా కేంద్రంలో వాళ్ళ వాణి వినిపించే ఒక పరిస్థితిలో ఉన్నారు. డెఫినెట్లీ తెలంగాణ సమాజం వైపు ఉంటారా, మన ముఖ్యమంత్రి వారికి వైపు ఉంటారా, లేకపోతే మీ పార్టీ పరిస్థితి అనుకూలంగా మీరు ఉంటారా? చివరికి ఒక మాట చెప్తామండి. ఇవాళ ముస్లింలో చాలా మంది ఏంటంటే బీజేపీ వాళ్ళు కొంతమంది నాయకులు అర్ధనాలను ఏమని పొట్ర చేస్తున్నారంటే బీసీలలో నుంచి ముస్లింలను తీసేయాలని చెప్పి. ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇది బీసీలలో నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్ అంటాం దాన్ని. ముస్లింలను ఎక్కడ వాడమండి, ముస్లింలలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఇంక్లూడ్ చేస్తాం మనం కాన్స్టిట్యూషన్ లో. కాబట్టి వాళ్ళు గుజరాత్, మహారాష్ట్ర, అదే ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇవన్నిట్లో ఎట్లా కొనసాగుతుందో మరి వాళ్ళు చెప్పుకుంటూ ముందు అక్కడ తీసేసి ఇక్కడ మాట్లాడాలా. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ విజ్ఞత ఉంది మాట్లాడుతున్నారు లేదో తెలియదు, కానీ ఏ ఒక్క మైనార్టీ ఒక మనోభావాలతో ఆడుకోవద్దండి. అది మీ వాళ్ళ మనం ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ భావి తరాగా మనకి మనం అందించేది ఏంటిదంటే డెఫినెట్లీ ఒక సుపరిపాలన డెఫినెట్లీ మనకు ఆదర్శంగా నిలవాలా. తాడూరు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ కోర్టులోనే ప్రస్తుతానికి బాల్ ఉంది. సో ఇప్పుడు కృష్ణతేజ గారు మాట్లాడినా కానీ, లేదంటే అటు రేవంత్ రెడ్డి మాట్లాడినా, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా, మొత్తానికి కేంద్రాన్ని ఇరుకున పెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు